హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఈరోజైతే మనము నుమాయిష్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎగ్జిబిషన్. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. 2025 నుమాయిష్. సో అదైతే మనకి గాంధీనగర్ దగ్గర ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము మనము. ఫస్ట్ మేమైతే ఇంకా కార్ తీసుకెళ్లకుండా మెట్రోలో వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మెట్రో స్టేషన్ వరకు అయితే ఆటోలో వెళ్ళి తర్వాత మెట్రో అయితే ఎక్కాము రాయదుర్గ్ దగ్గర. అక్కడ నుంచి గాంధీ భవన్ మెట్రో వరకు అయితే వెళ్ళాము. గాంధీ భవన్ స్టేషన్లో దిగిన తర్వాత ఉమాయిష్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. మంచిగా వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట మెట్రో ఎక్కించడము. కొంచెం ఆ, ఊరికే అడిగిందనమాట గోలు, అంటే కార్లో వద్దు మెట్రోలో వెళ్దాం అనగానే మెట్రో మెట్రో అన్నారు. సరే ఇంకా వాళ్ళకి కూడా ఒకసారి అర్థమవుతుంది కదా అని చెప్పేసి తీసుకువెళ్ళాము. మంచిగానే ఏం చేశారు పాపం. రిటర్న్లో ఫుల్ కాలు నొప్పి పట్టినాయి అన్నారు. ఇంకా ఎగ్జిబిషన్లో తిరిగేసి ఇవన్నీ ఎక్కి దిగి వాళ్ళకి కొంచెం పాపం నిజంగానే టైర్డ్ అయిపోయారు. సో బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట. మెట్రో ఊరికే మనం చూస్తూ ఉంటాం కదా ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది. మనము ఇక్కడ గాంధీ భవన్ దగ్గర అయితే దిగాము. ఆ స్టేషన్ దగ్గర దిగిన తర్వాత జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి అన్ని బ్యానర్స్ అయితే పెట్టారు లోపలికి వెళ్ళడానికి రూట్ ఎట్లా ఏంటి అనేది అయితే. సో మేమైతే ఈ ఈ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. 1/2 కిలోమీటర్ కూడా ఉందో లేదో డిస్టెన్స్. మంచి నడుచుకుంటూ హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము. మెట్రో దిగిన తర్వాత కిందకి వచ్చేసి మనకు అన్ని డైరెక్షన్స్ అయితే ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి మంచిగా. మేమైతే ఎల్లోరా గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎంటర్ అయిపోయాము. 50 రూపీస్ అనమాట పెద్దవాళ్ళకి. కిడ్స్కి అయితే నో టికెట్ యాక్చువల్గా. అండ్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్. అండ్ లోపలికి వెళ్ళగానే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అయితే అర్థం కాలేదు. అండ్ మేమైతే ఇంకా నెక్స్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్కి క్రాకరీ షాప్ అయితే ఉంది. ఏంటి ఎలా ఉంటాయి ఐటమ్స్ చూద్దాం అన్నట్టయితే వెళ్ళాము. కిడ్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ అయితే చేశారు. అంటే కొంచెం ఇట్లాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అన్ని టచ్ చేయకుండా ఉంచుకోవాలన్నమాట. ఏం టచ్ చేసి కింద పడినా మనమైతే ఇంకా మనీ పే చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఇట్లా ముట్టుకుంటే పడిపోయేలానే పెట్టారు. చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. అండ్ ఎందుకన్నా మంచిది ముందే వెళ్ళేటప్పుడు ఆ, మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో ఆ బడ్జెట్ని మైండ్లో పెట్టుకుని అయితే వెళ్ళండి. ఎందుకంటే చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది మ్యాక్సిమం. అలా కాకుండా ఒక బడ్జెట్ అనుకోండి, ఒక 2000 లేదా 3000. మనకి ఇంకా మంత్ ఎండ్లో అట్లా వెళ్తే ఒక బడ్జెట్, లేదంటే మేము ఇప్పుడు కొంచెం ఈ మంత్ స్టార్టింగ్లోనే వెళ్ళాం కాబట్టి నేను జస్ట్ ఒక 2000 అనుకొని అయితే వెళ్ళాను. కిడ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా టాయ్స్ అలా ఏమైనా కావాలా, నాకేం కావాలి, అలా బాగా నచ్చితేనే తీసుకుందాం అన్నట్టయితే ఫిక్స్ అయి వెళ్ళాను స్ట్రాంగ్గా. నేను వెళ్ళగానే ఇంకా సిరామిక్స్ అట్లా చాలా ఉన్నాయి. ఇంకా కార్పెట్స్, డోర్ మ్యాట్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. మనకి ఈ మధ్య ఇంకా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా దొరుకుతున్నాయి. సో అవి కాకుండా మీకు ఏమైనా కొత్తగా డిజైన్స్ కనిపిస్తాయి, ఇంకా ఎక్కడ చూడలేదు ఇలా బాగున్నాయి, అండ్ కాస్ట్ కూడా కనుక్కొని కొంచెం బార్గెన్ చేయండి. ఒకవేళ అవి ఫిక్స్డ్ రేట్ షాప్స్ కాకపోతే. ఒకవేళ ఫిక్స్డ్ రేట్ అయితే మంచిగా హ్యాపీగా మీకు ఒక ఐడియా అయితే చాలా ఐటమ్స్ కనిపిస్తాయి, అన్ని నచ్చుతాయి. అలా కాకుండా బాగా ఆలోచించిన తర్వాత అయితే డిసిషన్ తీసుకోండి. ఎందుకు ఇంత స్ట్రెస్గా చెప్తున్నానంటే మనకి అన్ని మంచిగా అనిపిస్తాయి, బట్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా రిగ్రెట్ అవుతాము. ఎందుకు ఇవన్నీ షాపింగ్ చేసాం, మళ్ళీ ఇంట్లో పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఎక్కువ. సో అన్ని కన్సిడర్ చేసుకుని అయితే వెళ్ళండి. లేదు జస్ట్ షాపింగ్ కాకుండా నార్మల్గా చూడడానికి వెళ్ళినా బాగుంటుంది. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పిల్లలకి కూడా చూపించే ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనం తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా. మరి చిన్న పిల్లలు అయితే అర్థం చేసుకోలేరు అనుకోండి. ఒక 5 years ఎబో అయితే తీసుకెళ్ళండి, వాళ్ళకి అప్పుడప్పుడే అన్నీ అర్థమవుతుంటాయి కాబట్టి. నాకు ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే సాహిత్యాన్ని ఇంతకుముందు ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఎంత చెప్పినా ఆమెకు అర్థం కాకపోయేది. బట్ ఇప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది. ఇది వద్దు అంటే కొద్దిసేపు గొలుగుతది. బట్ తర్వాత అర్థం చేసుకుంటుందనమాట. ఇక్కడ డ్రెసెస్ ఉన్నాయి గదా, ఇక్కడ దుపట్టాస్ ఉన్నాయి. 850 చెప్పాడు. సో 850 దానికి పెట్టొచ్చా లేదా ఆలోచించి బార్గెయిన్ చేయండి. ఒకవేళ ఫిక్స్‌డ్ అనుకుంటే అది మరీ ష్యూరా, మనకి ఏ డ్రెస్ పైకైనా మ్యాచ్ అవుతదా? ఫ్యూచర్‌లో యూజ్ చేస్తా అనుకోని అయితే కొనుక్కోకండి. ఎందుకంటే అవి అక్కడనే ఉండిపోతాయి. ఫ్యూచర్ రాదు, మనం యూజ్ చేయమన్నట్టే. సో నాకిది చాలా ఎక్స్‌పీరియన్స్ అనమాట.
ఈ మధ్య మా చెల్లె వాళ్ళు గూడా అంటున్నారు, "అన్నీ కొంటున్నావు, పక్కన పెడుతున్నావు. అసలు వాడట్లేదు నువ్వు. ఇంత షాపింగ్ చెయ్యకు" అని. సో, ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా జస్ట్ ఒక 2000 అనుకుని వెళ్ళాననమాట. అందుకే. ఇంకా మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే బెటర్. లేకపోతే ఇలా ఫిక్స్డ్ కాస్ట్‌లు గూడా ఉన్నాయి. అండ్ ఒకసారి మొత్తం టోటల్‌గా తిరిగేసిన తర్వాత మనకి ఒక కాస్ట్ ఐడియా వస్తది. దాన్ని బట్టయినా బార్గెయిన్ చేయండి. లేదంటే కొన్ని కొన్ని చోట్ల తక్కువ ప్రైజెస్‌కి గూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్‌లో గావాలనుకుంటే. అండ్ బెడ్ షీట్స్, కర్టెన్స్, డోర్ మ్యాట్స్, డ్రెసెస్, చికెన్ వర్క్ డ్రెసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ కవర్స్, సోఫా కవర్స్ ఇలా ఒక్కటని గాదు, చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫుడ్‌కి వచ్చేసరికి గూడా చాలా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం మీకు హైజీనిక్‌గా అనిపిస్తేనే తినండి. లేదంటే వద్దు. ఎందుకంటే అసలు ఈ మధ్య బావుండట్లేదు గూడా. అంటే కొంచెం ఊరుకూరుకనే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే కేర్‌ఫుల్‌గా ఎళ్ళండి. మేమైతే కొంచెం ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళాము. జస్ట్ 2:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. లంచ్ చేసి వెళ్ళాం కాబట్టి పెద్ద ఫుడ్ కూడా ఏం తినాలనిపించలేదు. అండ్ వచ్చేసి ఇక్కడ మెయిన్‌గా మనకి డ్రెసెస్ అయితే మనకి రెగ్యులర్‌గా షాపింగ్స్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ మాల్స్‌లో ఉన్న డ్రెసెస్ లాంటివి కాకుండా కొంచెం వేరే అనిపిస్తాయి. లేదంటే మనకి లేని కలర్స్ అట్లా అనిపిస్తే తీసుకోండి. అండ్ క్వాలిటీ కూడా మీకు ఇంతకుముందు ఐడియా ఉండుంటుంది. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్‌లో తీసుకుంటే ఎలా ఉంటదని చెప్పేసి. ఓకే. బావుంటుంది అనుకుంటే మీరు తీసుకోండి. అన్నీ బావుండవు అని చెప్పట్లేదు. కొన్ని బావుండవు. కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోండి అని అంతే. ఆహ్, అండ్ బయట మనం కొన్ని షాప్స్‌లో చూసుంటాము. అక్కడ ఎక్కువుంటది. ఇక్కడ మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. రీజనబుల్‌గా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు డెఫినిట్‌గా తీసేసుకోండి. ఆహ్, ఇక్కడొచ్చేసి ఇంకా చాట్ బండార్ అన్నమాట. చాలా ఉన్నాయి వెరైటీస్. పానీపూరి, దహి పూరి అట్లా ఇంకా పావ్ బాజీ చాలా రకాలైతే ఉన్నాయి. సమోసా చాట్. ఏది కావాలనుకుంటే అది తీసేసుకోండి. ప్రైజెస్ అయితే ఇక్కడ రీజనబుల్‌గా ఉన్నాయి. హైజినిక్‌గానే అనిపించింది. బట్ ఏంటంటే కొంచెం హ్యాండ్స్‌కి గ్లౌజెస్ పెట్టుకొని చేసుంటే బాగుండేదనిపించింది. ఆహ్, మేము జస్ట్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళాం కాబట్టి రష్ ఎక్కువ అనిపించట్లేదు మీకు. యాక్చువల్‌గా మేము బయటికొచ్చే టైంకయితే జనాలు అప్పుడప్పుడే వస్తున్నారు. యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి 11 ఏఎం టు 11 పీఎం. బట్ 4 పీఎంకి అన్ని స్టాల్స్ ఓపెన్ అవుతాయన్నమాట. మనకి బట్ ఇట్స్ ఓకే. మనం 2:30, 3కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి. అది సరిపోతది మన షాపింగ్‌కి. అన్నీ ఓపెన్ అవ్వాలి, అప్పుడే వెళ్ళాలి అనుకుంటే మాత్రం కుదరదు. కొంచెం కిడ్స్ ఉన్నప్పుడు. కిడ్స్ లేకపోతే మీకు రష్ ఉన్నప్పుడే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చనమాట. ఎర్లీగా ఎళ్తే కొంచెం ఏంటంటే బార్గెయిన్ చేసినా కొంచెం వాళ్ళు ఒప్పుకోరు. సో, అందరితో పాటు వెళ్తే కొంచెం బార్గెనింగ్‌కి కూడా స్కోప్ ఉంటదనుకుంటే అలా వెళ్ళండి. టైమింగ్స్ కూడా మీకు కంఫర్టబుల్‌గా ఉన్న టైమింగ్స్ అయితే వెళ్ళండి. ఇంక తిరిగేసొచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునేలాగా ఉండేటట్టు ఇంటికొచ్చాక అలా వెళ్ళండి. ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దది కదా ఎగ్జిబిషన్. అందుకే చెప్తున్నాను. నార్మల్ షాప్స్ అయితే కొద్దిసేపు తిరిగి వచ్చేయొచ్చు అన్నట్టు. అలా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా రకరకాలున్నాయి. ఇవి గూడా మంచిగా బార్గెయిన్ అయితే చేయండి. కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల నార్మల్‌గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆహ్, సరే టాయ్స్ ఎళ్ళగానే ఎక్కడో కనిపించింది సాయితకి. ఇంకా సరే ఏడుస్తుందని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. అడిగితే అడిగితే 300 అంటున్నారు. మనకి కొంచెమన్నా ఐడియా ఉంటది గదా! మనం అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్స్‌లో అట్లా ఆన్‌లైన్‌లో చూసుంటాము. లేదా బయట నార్మల్ మన ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీ షాప్స్‌లో చూసుంటాము. వాటికి ఎంత ప్రైస్ పెట్టొచ్చు? ఏంటి? అదంతా ఆలోచించుకొనైతే తీసుకోండి. వాళ్ళకి కొంచెం చెప్పండి అర్థమయ్యేలాగా. వాళ్ళు అప్పటికి వినకపోతే సీరియస్ అవ్వండి. ఏం పర్లేదు. పిల్లలకి అప్పుడప్పుడు సీరియస్ అయ్యి చెప్పొచ్చు. వాళ్ళు వద్దనంగానే కొద్దిసేపు అలిగారు. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఒక ఐస్ క్రీమ్ తిందాం అన్నట్టు చెప్పగానే వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆ టాయ్ అక్కడే పెట్టేసారు. 300 చెప్పారు. మనకి ఆ మాత్రం ఐడియా ఉండదా? అది జస్ట్ 150 కూడా ఉంటదో ఉండదో జస్ట్ ₹80 అలా ఉండే టాయ్‌ని 300 చెప్తున్నారు. దిస్ ఈస్ టూ మచ్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. తీసుకోవాలా వద్దా మనం డిసైడ్ అవ్వాలి. మా పిల్లలు అస్సలు వినరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచేసెళ్ళండి. లేదంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళిన టైంలో అలా వెళ్ళండి ఫ్రెండ్స్‌తో అలా. హస్బెండ్స్‌కి వీలవ్వకపోతే. అండ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఓపెన్ లేవు. అంటే ప్లే ఏరియా అట్లాంటివి. మనకి ఇక్కడే వచ్చి ఆడుకోవాలని ఏం లేదు గదా పిల్లలు. మనం మాల్స్‌లో చాలా ఉంటాయి. అక్కడ కూడా వెళ్లి ఆడుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ అంటే ఇలా ఉంటుంది. చాలా డిఫరెంట్ ఐటెమ్స్ చాలా చాలా ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేదాన్ని ఎగ్జిబిషన్ అంటారు. ఇలాంటివన్నీ అర్థం అవ్వాలనుకుంటే కిడ్స్‌ని తీసుకెళ్ళండి. అండ్ కొంచెం రష్ తక్కువగా ఉన్నప్పుడు వెళ్తే మీకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటది. కిడ్స్ కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవచ్చు.
ఎక్కువ రష్ ఉన్నప్పుడు వెళ్తే సఫకేటింగ్‌గా ఉంటది. కిడ్స్ అటు ఉరుకుతూ ఉంటారు, ఇటు ఉరుకుతూ ఉంటారు. మనం ఇంక కాన్సంట్రేషన్ అంతా వాళ్ళ పైన పెట్టాల్సుంటది. సో, అలా అన్నీ ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి ఏ టైంకి వెళ్ళాలని. అండ్ ఫిబ్రవరి 15థ్ వరకైతే ఉంటదనుకుంటా ఓపెన్. సో, వీకెండ్స్‌లో ఎళ్తే కొంచెం ఇలా డే టైమ్‌లో వెళ్ళండి. ఆహ్, అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ నాకు నచ్చింది. ఇది ఫస్ట్ టైమ్ తింటున్నా ఈ బ్రాండ్. బట్ బ్రాండెడే అంట బావుంది. అండ్ ఇక్కడ కేక్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా కొంచెం క్వాలిటీ అంతేం బాలేవు. బట్ ఇట్స్ ఓకే. వన్ టైమ్ యూజ్ లాగా ఉన్నాయన్నమాట. నచ్చితే తీసేసుకోండి. నచ్చింది నాకింకా ఇలాంటివి ట్రై చేయాలనుకుంటున్నాను ఐటెమ్ అనుకుంటే అట్లా ఉన్నవి తీసుకోండి. ఏది కనిపిస్తే అదైతే తీసుకోకండి. డెఫినెట్‌గా ఖచ్చితంగా అయితే చెప్తాను. తర్వాత ఇంటికొచ్చాక రిగ్రెట్ అవుతారు. అండ్ ఇక్కడ హల్వా అంట. రకరకాలున్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్. అండ్ కొంచెం హెల్త్ కూడా చూసుకొని మనకి ఏది సెట్ అవుతుందని హెల్త్‌కి అన్నట్టు తీసుకోండి ఫుడ్ ఐటెమ్స్ కూడా. మనకన్నీ కనిపిస్తూ ఉంటే కొంచెం టెంప్ట్ అవుతాము. బట్ అది కాదు. మళ్ళీ తిన్న తర్వాత కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఇక్కడ ఆల్ మిక్స్ కూడా అట్లా అమ్ముతున్నారు. ఆహ్, చాలా వరకైతే ఫిక్స్‌డ్ రేట్‌లే ఉన్నాయి. అట్లాంటి షాప్స్‌కెళ్ళండి మీకు బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే. ఓకే. నేను అడుగుతాను. వాళ్ళు చెప్పిన దానికి హాఫ్ ఆఫ్ ద రేట్ అడగండి. ఏమి ఆహ్, అంటే షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ కాస్టే చెప్తున్నారక్కడ. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేనొక చీర తీసుకున్నానక్కడ. ఆ శారీకి అతనింత చెప్పాడు. నేనింత అడిగాను. అప్పటికి నేను చాలా తక్కువే బార్గెయిన్ చేశాను. సర్లే అన్నట్టు. సో, అలా దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తది. చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇలా ఇక్కడ ఒక జ్యువెల్లరీ షాప్ కనిపించింది. ఏది కొన్నా రూ. 100 అనమాట. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే ఏది కొన్నా ఒక రూ. 50, రూ. 30 అలా ఉంటుండే. బట్ ఇప్పుడు కాస్ట్ కూడా చాలా పెంచారనిపించింది. ఏది కొన్నా రూ. 100 అంట. ఇయర్ రింగ్స్ కూడా రూ. 100. అండ్ జనాలు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా అర్థమైపోయింది. సో, 100 పెట్టొచ్చు అన్నట్టు. ఇంకా ఇక్కడ బార్గెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఖచ్చితంగా కావాలనుకుంటే తీసుకోండి. అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి కంపల్సరీగా. హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లచెస్ అంటారు కదా! అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. ఈ షాప్‌లో కొంచెం బానే ఉన్నాయి ఐటెమ్స్. కీ చైన్స్ అలా చాలా ఉన్నాయి. డ్రీమ్ క్యాచర్స్ కొన్నేమో రూ. 50 ఉన్నాయి. కొన్నేమో మాక్సిమం 100 ఉన్నాయి. కొంచెం చిన్నవేమో రూ. 50 అలా ఉన్నాయి. సో, ప్రైజెస్ అంతా మంచిగా కనుక్కొని తీసుకోండి. అండ్ ఇక్కడ కొంచెం పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా కూడా ఉన్నాయి చిన్నవి. అక్కడ కనిపిస్తున్నాయి గదా! అవే అన్నమాట క్లాత్‌తో చేసినవి. ఇయర్ రింగ్స్ అనుకోండి. దాని పక్కన ఉన్నాయి చూడండి ఇవన్నీ. డిఫరెంట్ డిఫరెంట్‌గా. కొంచెం మనం పార్టీ వేర్, పట్టు చీరల పైకి ఇవన్నీ కూడా రూ. 100 అన్నమాట. ఇట్లాంటివి కొంచెం తీసుకోవచ్చు. ఎందుకంటే యూజ్ చేస్తాము అప్పుడప్పుడు అనుకుంటే. తీసుకొని లోపల పడేస్తాము, యూజే చేయమనుకుంటే మాత్రం తీసుకోకండి. చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసేయండి అంతే ఇంకా. నాకు ఈ మధ్య కొంచెం అర్థమవుతుంది. నేను చాలా ఐటెమ్స్ తీసుకుంటున్నాను. బట్ ఏమీ యూజ్ చేయట్లేదు అన్నట్టు. సో, ఎక్కువైతే షాపింగ్ ఏం చేయలేదు. జస్ట్ 2000 బడ్జెట్ అనుకుని వెళ్ళాను. బడ్జెట్ అనుకుని వెళ్ళడం అయితే చాలా మస్ట్ అండి. ఎందుకంటే మనము అంటే మంత్ ఎండ్‌లో వెళ్తున్నామా? లేకపోతే మంత్ స్టార్టింగ్‌లో వెళ్తున్నామా? చూసుకొని మీ బడ్జెట్ ఫిక్స్ అవ్వండి. ఆ బడ్జెట్ వైస్‌గానే షాపింగ్ అయితే చేయండి. ఇన్ని ఐటెమ్స్ ఇంత కలర్‌ఫుల్‌గా కనిపించాక ఆగడం అయితే మన వల్ల అవ్వదు. మరి నాలాంటి వాళ్ళకైతే అస్సలవ్వదు. సో, అలా ఖచ్చితంగా ఏదేమైనా దానికే స్టిక్ అవ్వండి. బడ్జెట్ ఒకసారి అనుకున్న తర్వాత సరే ఒక 500 అటు ఇటు అయితే ఓకే. కానీ నాట్ మోర్ దెన్ థట్. ఇంకా చూడండి ఇక్కడ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, చైన్స్ కిడ్స్‌కి, పెద్దవాళ్ళకి చాలా రకరకాలుగున్నాయి. రింగ్స్ ఇదైతే కొంచెం బానే అనిపించింది. కొంచెం రీజనబుల్‌గా. మిగతావైతే కొంచెం ఎక్కువే కాస్ట్ చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ లేని షాప్స్ అన్నీ గూడా ఖచ్చితంగా ఎక్కువ చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ ఉంది గదా! అని జెప్పేసి అట్లా గూడా తీసుకోకండి. మీకు కొంచెం క్వాలిటీ ఐడియా ఉంటది గదా! ఇంతకుముందు తీసుకున్నావో, లేకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్స్‌లో తీసుకున్నాయో, లేకపోతే నార్మల్ షాప్స్‌లో తీసుకున్నావో క్వాలిటీ దాన్ని దీన్ని కంపేర్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక చాట్ అన్నమాట. ఇక్కడ గూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటా. నిన్ననే స్టార్ట్ చేసినట్టున్నారు. అన్ని కొత్త కొత్తగా ఫ్రెష్‌గా ఉన్నాయి. గిన్నెలు అవన్నీ. బట్ జస్ట్ ఒకటి గ్లౌజెస్ ఒకటి పెట్టుకొని చేస్తే బావుండనిపించింది. ఫుడ్ కూడా మరీ ఎక్కువగా తినకుండా కొంచెం లిమిటెడ్‌గా తింటే బెటర్. తర్వాత ఒకవేళ ఫుడ్ పాయిజన్ అవుతది. మాకు పడవు బయట ఫుడ్ అనుకుంటే అలాంటి వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎంతైనా హైజీనిక్‌గా అయితే ఉండదు.
కొంచెం హైజీనిక్‌గా ఉంటదేమో. బట్ మరీ మొత్తం అయితే ఉండదు గదా! సో, తినాలనిపిస్తది. సో, ఖచ్చితంగా కొంచెం తినేసేయండి అంతే. మరి ఎక్కువగా కూడా తినకండి. అన్నీ ఉన్నాయి. ఆహ్, చాలా స్టోర్స్ ఉన్నాయి ఫుడ్‌కి గూడా. అండ్ ఇక్కడ గేమ్స్ ఇవన్నీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. జస్ట్ అప్పుడప్పుడే ఇంకా సెట్ చేస్తున్నారు. మేము కొంచెం డే టైమ్‌లో వెళ్ళాం గాబట్టి ఇంక అప్పటికి ఇవన్నీ ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇదైతే సండే రోజు సిట్యుయేషను. నార్మల్‌గా ఇంకా వీక్ డేస్‌లో ఇంకా తక్కువగానే ఉంటారనుకుంటా జనాలు. సో, దాన్ని బట్టి మీరు వెళ్ళండి. అండ్ ఇక్కడ చాలా ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్, లవంగ, ఇలాచి అలాంటివి గూడా చాలా ఉన్నాయి. ఆహ్, ఇలాంటివి కూడా నేను ఎక్కువేం తీసుకోలేదు. మొన్న ఊటీకెళ్ళినప్పుడే తీసేసుకున్నాము. ఇంకా గోంద్ అంటే గమ్ ఉంటుంది గదా! ఎడిబుల్ గమ్ అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట రకరకాలుగా. ఖచ్చితంగా ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళండి. ఇది కనిపిస్తే అది తీసుకుందాం అన్నట్టు కాకుండా ఒక ఐడియాతో. క్వాలిటీ కూడా కొంచెం టేస్ట్ చేయడానికి అడిగి క్వాలిటీ నచ్చితే అప్పుడు తీసేసుకోండన్నమాట. డ్రై ఫ్రూట్స్ షాప్స్ చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్‌కి పెట్టుకున్నారు. బట్టలవన్నీ ఒక సైడు, శారీస్‌వన్నీ ఒక సైడు, ఒక్కొక్క ప్లేస్ నుంచి తెచ్చినవన్నీ ఒక సైడు, కాశ్మీర్ వంట ఇవన్నీ. మీకు నచ్చితే స్మెల్ చూసి లేదంటే టేస్ట్ చూసి అలా తీసేసుకోండి. అండ్ ఇక్కడ కిడ్స్‌కి టాయ్స్. ఇక్కడ కొంచెం తక్కువే చెప్పారు ఇంతకుముందు షాప్ కన్నా. బట్ పిల్లలకైతే చెప్పాము. అవి ష్యూర్‌గా కావాలనుకుంటేనే తీసుకోండి. లేదంటే కొద్దిసేపు చూసి అక్కడ పెట్టేసేయండి అంటే సాయితే ఓకే మమ్మీ జస్ట్ చూస్తా అక్కడ పెట్టేస్తా అనింది. అలా. కొంచెం 5 ఇయర్స్ అబోవ్ వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్తారు. స్కూల్‌లో టీచర్స్ చెప్పింది గూడా వింటూ ఉంటారు కాబట్టి అలా అర్థమవుతాయి. ఇంతకుముందు సాహిత్యకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే నేను చూస్తున్నాను ఖచ్చితంగా. ఇంతకుముందు ఎంత చెప్పినా ఆమెకు అర్థం కాకపోయేది. అర్థమైనా గూడా ఏంటో మరి మొండిగా బిహేవ్ చేస్తది. బట్ ఇప్పుడు అట్లా గాదు. చాలా చెప్పినట్టయితే వింటుంది. సో, అందుకే మేము వాళ్ళని తీసుకెళ్ళామనమాట. కిడ్స్ చెప్పినట్టు వింటారు అనుకుంటే తీసుకెళ్ళండి. వన్ టైమ్ కాకపోతే ఒక 2, 3 టైమ్స్ చెప్పండి వద్దు అని చెప్పేసి. అప్పటికి వాళ్ళు ఏడుస్తున్నారంటే ఇంక నెక్స్ట్ టైమ్ డిసైడ్ చేసుకోండి వాళ్ళనసలు తీసుకెళ్ళొద్దని. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. ఏమేమో ఉన్నాయి అనార్దాన్ చూర్ణ అంట. ఇట్లాంటివి కొంచెం ఆయుర్వేదిక్‌లో అట్లా యూజ్ చేస్తారనుకుంటా. నాకు తెలీదు. బట్ ఎవరికైనా ఐడియా ఉంటే తీసుకోండి. ఇట్లాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఏంటంటే కొత్త కొత్తవి కనిపిస్తాయి మనకు తెలియనివి. అలా తెలుసుకుంటాము. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి కూడా వస్తుంటాం గదా! కొంచెం హ్యాండ్లూమ్స్‌ని అట్లా మనం గూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతది అట్లా. మనలాంటి వాళ్ళ కోసం పెడతారు గదా! సో, వెళ్లి చూడడంలో తప్పేం లేదు. బట్ అవసరమైనవి, అవసరం లేనివి కొనడంలోనే తప్పనమాట. సో, లాస్ట్ టైము ఫైర్ యాక్సిడెంట్ అయింది గదా! ఈసారి దానికోసం గూడా మంచిగా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఫైర్ ఇంజిన్ అయితే పెట్టేశారనమాట. అండ్ చాలా సెక్యూరిటీ గూడా బానే ఉంది. పోలీసులు చాలా ప్లేసెస్‌లో ఉన్నారు. సో, ఈవినింగ్ ఎలా ఉంటుందో తెలీదు. బట్ మేము డే టైమ్‌లో వెళ్ళాం కాబట్టి మాకిలా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా మనకి వాల్ డెకోర్ ఐటెమ్స్ అంట. హోమ్ డెకోర్‌కి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఇవి కొంచెం రీజనబుల్‌గానే అనిపించింది ప్రైస్ వాళ్ళు చెప్పడము. సో, ఇంకా రీజనబుల్ అనిపించట్లేదు అనుకుంటే ఖచ్చితంగా బార్గెయిన్ చేయండి. అందులో షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళు కాదు కదా మనకు డబ్బులిచ్చేది. అండ్ ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. మనకొక ఐడియా ఉంటది. దాన్ని బట్టే మనం బార్గెయిన్ చేస్తాం. మరీ తక్కువగా కూడా అడగకండి. కొంచెం వాళ్ళకి కూడా కొంచెం ప్రాఫిట్ ఉండేలాగా, మనకి ఓకే అనిపించేలాగా అలా అయితే బార్గెయిన్ చేయండి. అండ్ ఫస్ట్ ఓవరాల్‌గా ఒక లుక్ ఏద్దాము. అన్ని షాప్స్ ఏమేమున్నాయి, తర్వాత షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఇందులో ట్రైన్ ఫెసిలిటీ గూడా ఉంది. ట్రైన్ ఎక్కి ఒకసారి మొత్తం తిరిగి చూడండి. దాని తర్వాత మీకు ఏ షాప్స్ ఎక్కడున్నాయి, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అని ఐడియా వస్తది. అప్పుడు షాపింగ్ స్టార్ట్ చేయండి. అండ్ తర్వాత మనకింకా చాలా వెరైటీ క్లాత్స్ కూడా ఉండే కాశ్మీరీవి. మేమొకసారి మనాలి ఎళ్ళినప్పుడు ఎలాంటివైతే ఉండేనో ఇక్కడ గూడా అలాంటివే ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. అదొక మెమరీ గుర్తొచ్చిందనమాట. చాలా బావుండే యాక్చువల్‌గా. అక్కడ తెచ్చినవి గూడా ఐటెమ్స్ బావున్నాయి. అంటే కొన్ని స్టోల్స్ అట్లాంటివి ఉంటాయి గదా! శాల్వాలు అట్లాంటివి. అవి బావుండే అక్కడ తెచ్చినవి. ఆహ్, అవి నాకు ఇక్కడ గూడా కనిపించేసరికి మంచిగా అనిపించింది. ఒకవేళ నేను అప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ తెచ్చినవి కూడా ఇంకా బాగున్నాయన్నమాట క్వాలిటీ. అలాంటివి తీసుకోవడంలో తప్పేం లేదు. ఇంకా టాయ్స్ కూడా చాలా షాప్సే ఉన్నాయి. కొంచెం ప్రైజీగా ఉన్నాయి. బట్ బార్గెయిన్ చేయండి ష్యూర్‌గా. మేమైతే చేసాము. ఇక్కడ కనిపిస్తున్న ఒక్క పెన్ అతను 150 చెప్పాడు. బట్ 150కి 2 అయితే తీసుకున్నాము. ఇందాక చెప్పాను గదా! శారీస్ అని. కాశ్మీరీ శారీస్ చాలా బాగున్నాయి యాక్చువల్‌గా.
కానీ చాలా ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. నాకు ఇంకా బార్గెన్ చేసే ఓపిక లేక ఎక్కువ అయితే తీసుకోలేదు. జస్ట్ 1 శారీ తీసుకున్నాను నేను. ఆహ్, ఈ శారీస్ అయితే చాలా నచ్చాయి నాకు. చాలా బాగున్నాయి. క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ అన్నమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 1000 టు ఒక 15,000 వరకైతే ఉన్నాయంట. ఇది 800 అని చెప్పాడతను. సో, మనకి 800కి ఎలాంటి క్వాలిటీ శారీస్ వస్తాయి ఏంటి అనేదైతే అర్థమవుతది కదా! సో, అలా ఆలోచించి కొంచెం బార్గెన్ అయితే చేయండి ఖచ్చితంగా. లేకపోతే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఆహ్, అండ్ టాయ్ షాప్స్‌లో అయితే ఖచ్చితంగా బార్గెన్ చేయండి. హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అడిగితే తప్పేం లేదు. ఒక 2, 3 టైమ్స్ అడగండి. బట్ పిల్లల్ని ఒకటే వాళ్ళని ఏడవద్దని చెప్పండి. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు అసలు తగ్గరింకా. ఇక్కడ స్టోల్స్ ఇంకా షాల్స్ అట్లా చాలా ఉన్నాయి. వర్క్ అది కాశ్మీరీ వర్క్ చాలా బావుంటది. సాఫ్ట్ థ్రెడ్‌తో చేస్తారనమాట. అండ్ క్వాలిటీ కూడా బావుంటుంది. అన్నీ బావుంటాయని చెప్పట్లేదు నేను. కొన్నైతే ఖచ్చితంగా బావుంటాయి. అట్లాంటివి తీసుకోండి. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ యూజ్ అవుతాయి. సో, ఇలా అన్నమాట. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి. చాలా 1800 స్టాల్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో, ఏదో ఒకటి మనకు ఖచ్చితంగా యూజ్ అవుతది, నచ్చుతది అనుకుంటాం గదా! సో, ఈ బ్యాగ్స్ అయితే ఒక్కొక్కటొచ్చి 2500 అంట నేను చూసిన బ్యాగ్. దానిపైన ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది. సాఫ్ట్‌గా ఉంది థ్రెడ్. అట్లాంటివి కొంచెం యూనిక్‌గా ఉంటాయి షాపింగ్స్‌కి లేదంటే ఫంక్షన్స్‌కి అలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి. నాకు ఇవన్నీ శారీస్ చాలా నచ్చాయి ఈసారి. ఆహ్, కలర్స్ బావున్నాయి, డిజైన్స్ బావున్నాయి అలా. ఇక్కడ చూస్తున్న టాప్ యాక్చువల్లీ నేను ఒకసారి మనాలిలో తీసుకున్నాను. అది ఇంకా బావుంది క్వాలిటీ. సో, నేను అందుకనే చెప్తున్నాను. ఇలా కాశ్మీరీవి తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎట్లాంటివి కావాలనుకుంటే అట్లాంటివన్నమాట. సో, వాషబుల్ ఫుల్‌గా. మరి మెషిన్ వాష్ కాకుండా హ్యాండ్ వాష్ అయితే అట్లా మంచి హ్యాపీగా చేసేసుకోవచ్చు. कलर बताओ मैडम ये लॉट ऑफ कलर वो वॉश शैम्पू वॉश उसके बाद हैंड वॉश कर सकते दो मशीन वॉश मोटर कलर बताओ अच्छा दे रहे हैं ना मैडम आपको कौन सा ये वाला ये कलमकारी ये 3200 20% लेस में ये देखो मैडम इसमें कलर वैरायटी डिजाइन इसमें आपको 20% लेस आएगा मैडम आप बताओ देख लो कितना बनता है ये देख लो कलर कॉम्बिनेशन देखो डिजाइन देख लो मैडम ये देख लो हाँ आपने 50% डिस्काउंट मार दिया मैडम इसमें कहा होता है 50%। ये देख लो मैडम आप डिजाइन देख लो एक से बढ़कर एक साड़ी है मैडम वो अच्छा है। हाँ मैडम वही तो बोल रहा हूँ ना इसका धागा जो रहता है ना वो अच्छा रहता है प्योर रहता है 1500 में दे दो। हाँ वही तो मैं बोल ये देख लो ब्लाउज చాలా బాగుంది वो कास्टिंग प्राइस भी नहीं मिल रहा है दीदी सच में वो कास्टिंग प्राइस इसका देख लो मैडम आपको इधर जीएसटी पे नहीं करना है आपको जीएसटी देना है इसका आप विदाउट जीएसटी ले रहे हैं ये देख लो आप हमेशा याद रखोगे दुआ करोगे छिलक करे जुड़ जाएगा उस साल को याद करेगा मैडम 1500 में दे दो। मैडम थोड़ा बहुत बढ़कर बोल दो मैडम नहीं 1500 फाइनल प्राइस है। नहीं भैया आप दे दो ना 1500 में दे दो। सच में दीदी आई रिक्वेस्ट यू उसमें नो प्रॉफिट नो प्रॉफिट नो ये अलग आएगा इसके साथ आएगा इसके साथ हम ज़्यादा नहीं बनाते हैं बहुत कम बनता है ये वाला సో, చూసారు కదా కాస్ట్ అయితే ఎలా చెప్తున్నారు. సో, ఫైనల్‌గా మేమైతే ఇంకా 1500 అడిగాము. బట్ 1600కి అయితే ఇచ్చాడతను. నాకు ఆ శారీ ఎందుకో చాలా నచ్చింది. చూడగానే ఇంకా తీసేసుకోవాలి అన్నట్టు. శారీస్ చాలా బాగున్నాయి యాక్చువల్‌గా. క్వాలిటీ మీకు నచ్చితే అయితే తీసేసుకోండి. కొంచెం కలర్స్ చాలా పేస్టల్ కలర్స్ అలా డిజైన్స్ మంచిగా కనిపించేలాగా చాలా మంచిగా డ్రేప్ చేసి పెట్టారు యాక్చువల్‌గా శారీస్ అన్నీ.
క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది. ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ అనుకునుంటే ఇంకా తీసుకునేదాన్నేమో. బట్ నేను జస్ట్ 2000 అనుకున్నా. ఫస్ట్ టైం దానికే స్టిక్ అయి ఉందాము అన్నట్టు. ఇంకా అలాగే స్టిక్ అయిపోయి కొంచెమే తీసేసుకున్నాను అనమాట. అండ్ డ్రెసెస్ అలా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సైజ్ ఒకసారి ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంటుందా లేదా అని ఒకసారి ఒక ఐడియా అయితే ఉంటది కదా! మనకి ఏ సైజ్ వస్తుంది అని. అలా సైజెస్ అయితే చూసుకొని తీసుకోండనమాట. లూజ్ అయితే ఓకే. ఆల్టరేషన్ చేపించుకోవచ్చు. టైట్ అయితే ఏం చేయలేం కదా! ఇలాంటి స్టోర్స్‌లో ఏముంటాయంటే మనకి నార్మల్‌గా షాపింగ్ మాల్స్‌లో ఉన్నట్టు ఎల్ అంటే కరెక్ట్‌గా ఎల్ సైజ్ అలా ఏముండదు. డ్రెసెస్‌ని బట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా తక్కువ ప్రైస్‌లో కూడా ఉన్నాయి డ్రెసెస్. మనకి స్టార్టింగ్‌లో అన్ని 500 అలానే ఉండే. బట్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. సో, అన్ని స్టోర్స్ ఒకసారి చూసిన తర్వాత అయితే ఫిక్స్ అవ్వండి ఏ స్టోర్‌లో తీసుకోవాలి. కొంచెం ఓపిక ఉండాలి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి కొంచెం పేషెన్స్‌గా వెతుక్కొని తీసుకునేది ఉంటే తీసుకోండి. ఏదో తీసేసుకోవాలి వచ్చాం కదా అన్నట్టు అలా కాకుండా కొద్దిసేపు టైం ఉంటేనే రండి అన్నమాట. ఇంత పెద్ద ఆహ్, ప్లేస్ కాబట్టి, ఇన్ని స్టోర్స్ ఉంటాయి కాబట్టి. ఆహ్, అండ్ ఫుడ్ కూడా చెప్పా కదా! చాలా ఐటెమ్స్ ఉన్నాయి. పరాటాస్, చాట్, నూడిల్స్, చైనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మేము పిస్తా హౌస్, హలీం అయితే ఖచ్చితంగా తినాలని ఫిక్స్ అయ్యొచ్చాము. ఇంత దూరం వచ్చింది మెయిన్ రీజన్ కూడా అదే. మనకి ఇంకా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది రంజాన్ గూడా. సో, ఇంకా హలీం ఎప్పటికైనా బావుంటుంది. మనకి టేస్ట్ అది ఎప్పుడైనా నచ్చుతది కాబట్టి ఖచ్చితంగా అయితే తినాలనుకున్నాము. యాక్చువల్ సాటర్‌డే ఎళ్దాం అనుకున్నాము. బట్ సాటర్‌డే ఏంటంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా సండే వెళ్దాము. ఖచ్చితంగా హలీం కోసం అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ జిందా తిలిస్మాత్ స్టోర్ గూడా ఉంది. ఇక్కడ మనకి చిన్న విక్స్ ఉంటాయి గదా! ఆహ్, చూ చేయడానికి. అలాంటివి ఉన్నాయి. బావున్నాయి టేస్ట్. ఆహ్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్‌కి అలా పనిచేస్తది కదా! జిందా తిలిస్మాత్. మేము అలా ఒక డబ్బా వాళ్ళు మొత్తం ఇస్తామన్నారు. కొన్ని ఇవ్వమన్నారు. ఇక మరి ఒక డబ్బా మొత్తం తెచ్చిస్తే పిల్లల సంగతి తెలిసిందే గదా! చాక్లేట్ అయితే చాలు. ఏ చాక్లేట్ అయినా సరే అన్నట్టు తినేస్తారు. సో, ఎక్కువ తీసుకోలేదనమాట. ఇందులో ఒక చిన్న పెయిన్ రిలీఫ్ బామ్ అయితే తీసుకున్నాము. ఆహ్, కొన్ని ఇంకా రూ. 25కి ఒక పౌచ్ కూడా ఉంటదంట. అతను చెప్తున్నాడు. మేము జస్ట్ ఈరోజే ఓపెన్ చేసాము. అందుకే లేవు అన్ని ఫ్లేవర్స్ అన్నాడు. అలా ఉంటే తీసుకోండి. ఆహ్, ఇదే అన్నమాట. ఇందాక ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఒకసారి ఒక రౌండ్ ఏసి రండి. ట్రైన్‌లో ఎక్కండి అని. ఇదే అన్నమాట. ఆహ్, ఇట్లా ఎళ్తే కొంచెం బెటర్. కొంచెం మన పేరెంట్స్‌ని అలా కూడా తీసుకొనెళ్ళొచ్చు. వాళ్ళకి ఎక్కువ నడిచే ఓపిక ఉండదు కాబట్టి. అండ్ ఇక్కడ పిస్తా హౌస్ హలీమ్ చాలా పెద్దగా పెట్టారు స్టాల్స్ అయితే. పిస్తా హౌస్‌వి చాలా ఉన్నాయి. ఇక్కడైతే మెయిన్‌గా హలీమ్ కోసం పెట్టారనమాట. ఇంకొకటి కూడా ఉంది. అక్కడ కబాబ్స్, పత్తర్ గోష్ అట్లాంటివి చాలా స్నాక్స్ ఐటెమ్స్‌వి వేరే దగ్గర పెట్టారు. ఇక్కడ జస్ట్ హలీమ్ కోసము, ఇంకా టీ కోసం. అండ్ ఇక్కడ బన్ మస్కా కూడా ఉంది. టీ విత్ బన్ మస్కా. మెయిన్‌గా నీలోఫర్‌లో స్టార్ట్ అయిపోయి, ఈ బన్ మస్కా మానియా మొత్తం ఎక్కడ చూసినా అదే ఉంటుందన్నమాట. కరాచీ బేకరీలో కూడా స్టార్ట్ చేశారు. టీ విత్ బన్ మస్కా అన్నట్టు. సో, మీరు ఎక్కడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ సెపరేట్ షాప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తినడం బెటర్. ఎందుకంటే ఇట్లాంటి ఐటెమ్స్ తినేటప్పుడు కొంచెం మన హెల్త్‌ని కూడా చూసుకోవాలన్నమాట. ఆఫ్‌కోర్స్ హలీమ్ ఎలా ఉన్నా తినొచ్చనుకోండి. నేను చెప్పేది జస్ట్ బన్ మస్కా అట్లాంటి వాటి గురించి. మంచి ప్లేసెస్‌లో తింటే బెటర్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఫుల్ ఫ్యాట్ ఐటెమ్స్ కాబట్టి మరీ ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఎప్పుడో ఒకసారి తినడం బెటర్. మేము రీసెంట్‌గా నీలోఫర్‌కెళ్ళి తిన్నాం కాబట్టి ఇక్కడైతే తీసుకోలేదు. జస్ట్ హలీం అయితే తీసుకున్నాము. ఇప్పుడు కూడా ఫుల్ ఘీ ఏశారు. అందులో సగం ఘీ అయితే మేము ఆహ్, పడేసామన్నమాట. ఆహ్, కొంచెం అలా ఇంక తర్వాత ఒక చిన్న 1/2 టీ అయితే తాగాము. అంత హెవీగా హలీం తిన్న తర్వాత ఎక్కువ తాగాలనిపించలేదు టీ. సో, ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉండే. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ఇంకా ఎక్కువుంటారనుకుంటా. ఇది ఇట్స్ అరౌండ్ 4 అనుకుంటా. 4, 4:30 అవుతుంది. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు రష్. అండ్ చాలా డిఫరెంట్ చాట్ షాప్స్ అయితే ఎక్కువున్నాయి. చోలే భటూరే అట్లాంటివి కూడా చాలా పరాటాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ పిస్తా హౌస్‌ది ఇంకొక స్టాల్. ఇక్కడేంటంటే మెయిన్‌గా కబాబ్స్ అన్నమాట. సో, అలా బయటికొచ్చినప్పుడు కొంచెం తిందాము అనుకుంటే తినండి. రెగ్యులర్‌గా తినే వాళ్ళైతే
ఎగ్జిబిషన్‌లో గూడా తినాల్సిన అవసరం లేదు. కొంచెం హెల్త్ కాన్షియస్‌గా అయితే ఉండండి. అండ్ తర్వాత ఇంకా చాలా గేట్స్ అయితే ఉన్నాయి. మనం ఎగ్జిబిషన్ లోపలికి రావడానికి. అండ్ ఎక్కడి నుంచి వచ్చామో మాక్సిమం అక్కడి నుంచి రిటర్న్ అవ్వడానికి చూడండి. మేము ఎల్లోరా గేట్ నంబర్ 3 దగ్గర నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ రిటర్న్ గూడా అక్కడి నుంచే వెళ్ళామనమాట. ఇక్కడ ఏమేమో ఉన్నాయి. ఆ పూరీసా అవేంటో అర్థం కాలేదు నాకు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఫుడ్ చెప్పాను గదా! చాలా తక్కువైతే తీసుకున్నాము. ఎందుకంటే ఎట్లాగో బయట తింటూనే ఉంటాము. ఆర్డర్స్ చేసుకుంటూనే ఉంటాము. సో, ఎందుకు మళ్ళీ ఇక్కడ గూడా తినడం అని జెప్పేసి. ఇక్కడన్నీ ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ షాప్సే అన్నమాట. అండ్ జస్ట్ ఒక ఫ్రిడ్జ్ కవర్ కూడా తీసుకున్నాను. జస్ట్ 150. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు కాబట్టి తీసుకున్నాను. ఇంకా అసలు బార్గెయిన్ ఆహ్, చేయడం కొంచెం మొహమాటం అన్నమాట. అట్లా మొహమాటం అయితే ఉంటే ఖచ్చితంగా షాపింగ్ ఏం జేయకండి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అవర్ మనీ. ఎట్లా స్పెండ్ జేయాలి, ఎక్కడ స్పెండ్ చేయాలి అనేది మన ఇష్టం. వాళ్ళు ఇంకా దబాయిస్తుంటారు. తీసేసుకోండి ఏముంది, ఎందుకు అడిగారు అది ఇది అని. అది మన చాయిస్ ఇంకా తీసుకుంటామా లేదా అనేది. హ్మ్. ఇక్కడైతే జస్ట్ అదే ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నా అని చెప్పా కదా! ఇక్కడే అన్నమాట. ఇంకా సోఫా కవర్స్ ఇవన్నీ. క్వాలిటీ కూడా కొంచెం చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ యాక్చువల్‌గా. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. బెడ్ షీట్స్ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకి అన్ని ప్రైజెస్‌లో ఉన్నాయన్నమాట. మనం పెట్టిన ప్రైస్‌ని బట్టి ఆబ్వియస్‌గా దాని క్వాలిటీ ఉంటుందనుకోండి. అండ్ తర్వాత ఇంకా టేబుల్ రన్నర్స్, సోఫా మ్యాట్స్ అట్లా చాలా ఉన్నాయి. ఆహ్, ఇక్కడ చూడండి అదే సోఫా కవర్స్. ఇంకొక సైడ్ ఏమో మొత్తము టేబుల్ రన్నర్స్ అన్నమాట ఇవన్నీ. కొంచెం డిజైన్స్ మంచిగా అనిపించాయి. డిజైన్ నచ్చాలి అండ్ క్వాలిటీ కూడా నచ్చాలి. అప్పుడే మనం తీసుకుంటాము ఆబ్వియస్‌గా. అండ్ ఖచ్చితంగా అయితే ఒక బడ్జెట్ అయితే ఫిక్స్ అవ్వండి. ఇదైతే షూర్‌గా చెప్తున్నాను. ఇంకా మనకి చాలా షాపింగ్స్ చేసి ఉంటాం కాబట్టి ఒక ఐడియాతో వెళ్ళండి. క్వాలిటీ ఎలా ఉంది? దాని ప్రైస్ ఎంత చెప్తున్నారు? మనం ఎంతకి అడగొచ్చు? మరీ తక్కువ కూడా అడిగితే పాపం వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండదు కదా! అట్లా కాకుండా కొంచెం రీజనబుల్‌గా అలా అయితే షాపింగ్ చేసేసుకోండి హ్యాపీగా. ఏం షాపింగ్ చేయొద్దనుకున్నా ఇట్స్ ఓకే. మంచిగా చూసి రిలాక్స్ అయ్యి ఇలా వీడియోస్ తీసుకొని కూడా రావచ్చు. హ్మ్. మన యూట్యూబర్స్‌కయితే మంచిగా ఒక హ్యాపీగా ఎళ్లి మంచిగా వీడియోస్ తీసుకోవడానికి ఫుల్ అవైలబుల్‌గా ఉందిక్కడ. ఇంకా ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళండి. వీడియోస్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక పెద్ద బ్యాంగిల్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉన్నాయి. ఆహ్, నాట్ ఓన్లీ బ్యాంగిల్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, బ్రాస్లెట్స్ అలా. సో, ఇక్కడ ఐటెమ్స్ అయితే కొంచెం తక్కువ కాస్టే ఉన్నాయి. సో, ఇలాంటివి కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా నచ్చితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేస్తాము. నేనైతే పిల్లలకి ఎన్ని క్లిప్స్ పెట్టినా వాళ్ళు ఏదో పడేసి వస్తూ ఉంటారు. సో, అట్లా యూజ్ అండ్ త్రో లాగా కూడా చాలా ఐటెమ్స్ వెరైటీగా కనిపిస్తే తీసేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్యూట్ లిటిల్‌గా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలవి హ్యాండ్ బ్యాగ్స్. బట్ లాస్ట్ టైమ్ గోవాలో తెచ్చినవి వాళ్ళు అక్కడే షెల్ఫ్‌లో పెట్టేశారు. కొంచెం యూజ్ చేస్తారు మా పిల్లలు అనుకుంటే తీసుకోండి. లేదంటే ఇంట్లో ఇంకా చెత్తలాగా తప్ప అవెందుకు పనికిరావు. హ్మ్. సో, నేను ఈ మధ్య నేర్చుకుంటున్నా ఇవన్నీ. ఇంతకుముందు రచ్చ రచ్చ అసలు ఎట్లా పడితే అట్లా తీసుకొని ఆడ పడేసేదాన్ని. బట్ ఈ మధ్య కొంచెం ఎందుకులే అవసరం ఉంటే తీసుకుందాం. ఒక 2, 3 సార్లు ఆలోచిస్తున్నా. అరే! నచ్చింది తీసుకుందాం. కానీ తీసుకొని నువ్వెప్పుడు యూజ్ చేస్తున్నావు అని నన్ను నేను క్వెషన్ చేసుకొని తీసుకుంటున్నానన్నమాట. మీరు కూడా అలా చేయండి. అండ్ డెకరేటివ్ ఐటెమ్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్‌గా బయటకు మనకు కనిపిస్తుంటాయి కదా! రోడ్ సైడ్ అట్లా. పాన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నీలోఫర్ స్టోర్ అన్నమాట. చాలా పెద్దగా పెట్టారు. బావుంది. అండ్ టీ పౌడర్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సేమ్ టీ మనకి అక్కడ నీలోఫర్‌లో తాగినట్టే ఉంటుంది. టీ పౌడర్‌తో టీ చేసుకుంటే. నేను లాస్ట్ టైమ్ ఒకసారి నీలోఫర్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాను. ట్రై చేశాను. బట్ రెగ్యులర్‌గా తాగడం ఎందుకో నచ్చలేదు. సో, ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా కొంచెం గెస్ట్స్ వచ్చినప్పుడు అలా ట్రై చేయాలనుకుంటే నీలోఫర్‌వి టీ పౌడర్స్ ఉన్నాయి. తీసేసుకోండి. అండ్ ఇక్కడ వుడెన్‌వి నాకు చాలా ఇష్టం ఇలాంటివి. బట్ వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్తారని నేను అడగను కూడా అడగలేదు. ఎందుకంటే తీసుకొచ్చి ఊరికే ఇంట్లో పెట్టగానే అయిపోదు కదా! వాటిపైన దుమ్ము పడతది. చాలా రెగ్యులర్‌గా ఇంకా తుడుచుకుంటూ ఉండాలి. మనం అసలే చాలా లేజీ అన్నమాట. సో, ఇలాంటివి కూడా తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మనం మెయింటైన్ చేయగలుగుతామా? దుమ్ము పడితే దులుపుకుంటామా? అట్లనే ఉంచుతామా అన్నట్టు. అవన్నీ ఆలోచించుకొని షాపింగ్‌కి బడ్జెట్ ఫిక్స్ చేసుకొని ఆ బడ్జెట్‌లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా కొంచెం బాగానే అనిపించింది, కొంచెం నీట్గానే ఉన్నాయి. కిడ్స్తో వెళ్ళినప్పుడు ఇంకా కంపల్సరీ కదా, కావాలని ఎక్కువ ఎక్కువ వాటర్ తాగుతుంటారు, ఇంకేం చేయలేము అది. సో టాయిలెట్స్ కూడా ఉన్నాయి మంచిగానే. అండ్ డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫ్లవర్ వేజెస్ అలా. నెక్స్ట్ ఇంకా నమ్కీన్ అంట చాలా ఉన్నాయి బాబు. 1800 స్టోర్స్ అంటే అంత తక్కువ కాదు కదా, ఫుల్ అన్నమాట. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ప్రైజెస్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ ఉన్న వాటిల్లో వెళ్తే వెళ్ళండి, లేదంటే ఇంకా బార్గెన్ చేస్తాం మేము, వాళ్ళు అడిగిన దానికి ఎగ్జాక్ట్గా హాఫ్ ద ప్రైస్ అడుగుతాం అనుకుంటే యా మంచిగా చలో షాపింగ్ చేసేసుకోండి. అవి కూడా యూస్ఫుల్ ఐటమ్స్ అయితేనే షాపింగ్ చేసుకోండి. అండ్ శారీస్ ఈ కాశ్మీర్ ఇవి బాగున్నాయని చెప్పాను కదా, నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఎక్కువగా నచ్చితే కంపల్సరీగా తీసుకోండి. మనకి ఊరికే దొరకవు కదా నార్మల్గా, మనం చాలా షాపింగ్స్ చేస్తాము, బట్ ఇక్కడ స్పెషల్గా అనిపించినవి అయితే తీసేసుకోండి. సో ఓవరాల్గా ఇదన్నమాట మన నుమైష్ 2025 ఎగ్జిబిషన్ డీటెయిల్స్. కాస్ట్లో నేను మరీ ఎందుకు ఎక్కువ మెన్షన్ చేయట్లేదు అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. ఇంకా మనం తీసుకోవాలనుకునే ఐటమ్స్ని బట్టి ఇన్ని షాప్స్ కవర్ చేస్తున్నాము చూపించడానికి అయితే, బట్ అన్ని షాప్స్కి వెళ్ళి మన ప్రైస్ అయితే అడగలేము ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటమ్ నేను నచ్చిన దాన్ని బట్టి కనుక్కోండి. ఒక 2000-3000 రేంజ్లో, నాట్ మోర్ దెన్ 2000 అయితే అస్సలు పెట్టకండి, అది ఎంత మంచిగా అనిపించినా ఏ థింగ్ అయినా. ఎందుకంటే క్వాలిటీ కూడా మనం ఇంపార్టెంట్ కదా అంత కాస్ట్ పెడుతున్నప్పుడు. సో అలా అనమాట. అండ్ నేను ఇందాక తీసుకున్న శారీనే సేమ్ ఇంకొక షాప్లో అడిగితే అతను 5500 చెప్పాడు. సో అర్థం చేసుకోండి మీరే. ఒక 2-3 షాప్స్లో అడగండి పర్లేదు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇంకా ప్రైస్ కూడా అడగలేదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఒక చీర తీసేసుకున్నాను కాబట్టి. అక్కడ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడ తీసుకునేదాన్నేమో. ఈ శారీస్, ఈ 2 శారీస్ చాలా చాలా నచ్చాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ జస్ట్ ఇట్లాంటివి మనం కొంచెం కేర్ఫుల్గా కూడా వాష్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్లో వేయకుండా జస్ట్ షాంపూ వాటర్లో ఒకసారి తీసి వేస్తే సరిపోతుంది. సో ఇతను ఇంకా ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నాడు అనమాట. సో నేను ఇంకా ఎక్కువ అడగను కూడా అడగలేదు ప్రైజెస్ అసలు. అదే శారీని మేము అక్కడ 3000 చెప్తేనే 1500కి అడిగాము. ఓవరాల్గా 1600కి తీసుకుందాం అనుకోండి. సో అలా బాగా నచ్చితే ప్రైస్ అడగండి, బార్గెన్ చేయండి, తీసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నుమైష్ 2025 మేము మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయామన్నమాట. మేము రిటర్న్ అయ్యే టైంకి ప్లే జోన్ అవన్నీ అయితే ఓపెన్ చేశారు. అప్పుడు వెళ్ళిన మనం ఎంటర్ అయినప్పుడు అయితే ఇవన్నీ ఇంకా ఓపెన్లో లేకుండే. సో పిల్లల్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పిల్లలు కూడా ఆడతామన్నా మీరు ఊరుకోకండి, ఎందుకంటే మాల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆడుతూనే ఉంటారు గేమ్స్ ఎవ్రీవేర్. ఇంకా వెళ్ళిన ప్రతి చోట ఆడాల్సిన అవసరం లేదు. సో బడ్జెట్ అయితే ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఏం తీసుకోకపోయినా పర్లేదు, మంచిగా చూసి రిలాక్స్ అయితే రండి. మనం కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అలా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఏం డౌట్స్ ఉన్నా కమెంట్స్ అయితే చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది అనుకుంటా. సో చూస్తున్నారు కదా, రష్ అయితే ఫుల్ పెరిగారు. సో టైమింగ్స్ కొంచెం పిల్లల్ని తీసుకొని వెళ్ళేది ఉంటే కొంచెం డే టైంలోనే 2:33 అలా వెళ్ళండి. ఇద్దరు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అలా పెద్దవాళ్ళు మాత్రమే వెళ్తున్నాం అనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. సో అలా రష్ ఉన్నప్పుడు కొంతమందికి నచ్చుతుంది, రష్ లేనప్పుడు కొంతమందికి నచ్చుతుంది. ఇంకా మీకు ఎలా నచ్చుతుందో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏ టైంలో వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి. వీక్ డేస్లో ఒకలా ఉంటుంది, వీకెండ్స్లో ఒకలా ఉంటుంది. ఇంకా Feb 15th వరకు ఉంది కాబట్టి సో పాసిబుల్ అయిన వాళ్ళందరూ వెళ్ళి చూసి రండి, షాపింగ్